హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 35. 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి ఎంత పద్ధతి, ఆలోచన, పనితీరుంది అని అనుకుంది మధు వాళ్ళమ్మ. వంట రెడీ అయింది. అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. మధు వాళ్ళమ్మ అంది, మధు అక్కడ విజయవాడలో ఎక్కడో ఉండి ఆ కిల్లి కొట్టు నడిపి మీ నాన్న స్నేహితులకు అప్పులు ఇచ్చి మనం అప్పులు అయ్యే కంటే ఇక అది అమ్మేసి ఇక్కడికే వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానని అంది ప్రభావతి. నిజమే అమ్మా, నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. నాన్న కూడా అడుగు. మీరు అక్కడ నేను ఇక్కడ ఎందుకు చెప్పు, మీరు ఇక్కడికి వచ్చేస్తే అందరం కలిసే ఉండొచ్చు అని అంది మధు సంతోషంగా. ఈలోగా వాళ్ళ నాన్న ఇక్కడ ఒక మగాడు ఉన్నాడని కానీ మీకు లేదా, నా ఇష్టంతో సంబంధం లేదా, ఇక్కడికి వచ్చేస్తే అక్కడ నా పరపతి అంతా పోతుంది. కూతురు ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఉండి తింటావా అంటారు నా ఫ్రెండ్స్. నేను చచ్చినా రాను అని అన్నాడు అన్నం తింటూ. ఏం ఫ్రెండ్స్ బాబు, ఆ తాగుబోతు ఫ్రెండ్స్ గురించేనా నువ్వు అంటుంది? డబ్బుంటే వచ్చి తాగేసి వెదవాగుడు వాగే వాళ్ళ గురించి అంటున్నావా? గొప్పలకు పోయి అప్పులు చేసి మళ్ళీ దాన్ని నెత్తి మీద పెట్టాలని చూస్తే నీదే కాదు నాది కూడా విజయవాడే, రౌడీయిజం మాకు తెలుసు అని అంది కోపంగా వాళ్ళమ్మ. ఆఖరి మాటకి మధు అంకా చిన్ని నవ్వుకున్నారు. నేను రాను అంటే రాను, నా ఊరు వదిలి, నువ్వెన్ని చెప్పినా సరే అని అన్నాడు వాళ్ళ నాన్న. పోనీలే అమ్మా, రాను అంటున్నాడు కదా వదిలే, ఎలాగోలా నేనే అడ్జస్ట్ అవుతానులే అని అంది మధు. ఛీ, కూతురు ఇక్కడ వేరే ఊరు హైదరాబాదులో కష్టపడుతుంది, దానికి సాయంగా ఉందామని ఏమీ లేదు అని అనుకుని తిట్టుకుంటూ తింటుంది ప్రభావతి. చిన్ని ఇంకా మధు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. రిషి ఎక్కడైతే మధు కొట్టి వెళ్ళిపోయిందో అక్కడే ఒక బల్ల మీద కూర్చుండిపోయాడు. అతని ఆలోచనలకి ఒక అంతు ఉండటం లేదు. అతనికి మధు కొట్టిన చెంపదెబ్బ మళ్ళీ మళ్ళీ రిపీట్లో కొడుతున్నట్టు, అతని చెంపని తాగుతున్నట్లు ఉంది. ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఇంకా పైకి లేచి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళినా కూడా సైలెంట్గా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సుచిత్ర ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఒక గంట రిషినే గమనిస్తూ ఉంటుంది. ఏమై ఉంటుంది తెలుసుకోవాలి అని అనుకుంది. చిన్ని దొరికిందా బావా అని అంది సుచిత్ర అతని మొహంలోకి చూస్తూ. రిషి ఉలిక్కిపడి చూశాడు సుచిత్ర వైపు, ఆలోచనలో ఉండిపోయి. అదే వాళ్ళు కాల్ చేశారుగా చిన్ని కోసం, వెళ్తున్నానని చెప్పి వెళ్ళావు కదా, దొరికిందా అని అంది. అని ఊరుకున్నాడు రిషి. దొరికిందా, పోనీలే, ఎందుకు వెళ్ళిపోయిందంట అని అడిగింది సుచిత్ర. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అని కోపంగా ల్యాప్టాప్లో చూస్తూ ఉన్నాడు. అదేం లేదు, దొరికింది కదా మరి అంత సీరియస్గా ఉన్నావు ఎందుకా అని అంది సుచిత్ర. రిషి ఏమీ మాట్లాడలేదు. చిన్ని కోసం అంత టెన్షన్ పెడుతూ వెళ్ళావు ఎందుకు బావా, తను నీ ఆఫీస్లో ఒక స్టాఫ్ పెంచుకునే అమ్మాయి మాత్రమే కదా, ఆమె కోసం అంతలా పరితపించాలా అని నాకు డౌట్ వచ్చింది అని అంది సుచిత్ర సాగదీసి. చిన్ని రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది, వాళ్ళ నాన్న చనిపోయాక మేము కూడా వెళ్ళాం, వాళ్ళ రిలేటివ్స్కి మేము సమాధానం చెప్పుకోవాలిగా అని అన్నాడు. నాకెందుకో అలా అనిపించడం లేదు అని అంది సుచిత్ర అనుమానంగా. నీకు ఎలా అనిపించినా నాకు నష్టం లేదు అని అన్నాడు కోపంగా. ఒకవేళ నీ మాజీ భార్య కనిపించిందా అని అంది సుచిత్ర. వాట్ అని అన్నాడు రిషి కోపంగా. అదే నువ్వు మా నాన్న చెప్పారు కదా ఎవరినో పెళ్లి చేసుకున్నావని, ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోయిందని, ఒకవేళ ఆమెకని కనిపించిందా అని అనుమానంగా అతని ముఖంలోకి చూస్తూ అంది. షటప్, నీ మాటలకి హద్దంటూ లేకుండా పోతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. నాకు ఒక డౌటు, అసలు తనకి మధునే పెళ్లి చేసుకున్నాడని తెలిసే ఉంటుందని నా అనుమానం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అది కాదు బావా అని ఏదో అనేలోపు సీరియస్గా ఒక లిక్ ఇచ్చాడు ఆమె వైపు. ఇక అంతే, ఆమె ఇంక అక్కడితో ఆపేసింది. రాత్రి భోజనాలు అయ్యాక చిన్ని ఇంకా మధు గదిలో పడుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వేరే రూమ్లో పడుకున్నారు. మధు అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తూ ఉంటే చిన్ని పిలిచింది. హా అని అంది మధు ఆలోచిస్తూ. నేను ఒకటి అడగనా అంది చిన్ని నెమ్మదిగా. దేని గురించి అని అంది మధు. నీకు రిషికి పెళ్ళయింది అక్క అని అంది చిన్ని. ఆ మాటకి సడన్గా ఇటువైపు తిరిగింది మధు. అంటే రిషి మీద కోపంతో చిన్ని ఎదురుగా రిషి నన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అదైతే అర్థం చేసుకోలేని చిన్నపిల్ల అయితే కాదు కదా చిన్ని. మధు మౌనంగా ఉంది. మరి మీరు ఎందుకు దూరంగా ఉన్నారక్క, నువ్వు రిషి కలిసి ఉంటే చాలా బాగుంటుంది అక్క అని అంది మధుని పట్టుకుని. ఇలా అడుగుతున్నానని కోపంగా ఉందా అక్క నా మీద అని అంది చిన్ని. లేదు చిన్ని, నేను ఎవరి మీద కోపం చూపించాలో నాకే తెలీదు, నేను ఉన్న పరిస్థితి
అలాంటిది ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు అని అంది మధు నెమ్మదిగా చిన్నీతో. మరి రిషిని డైరెక్ట్గా అడగొచ్చు కదా అక్క అని అంది. ఏమని అడగను? నన్ను ఎందుకు వదిలేసావనా? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావనా? నేను తన భార్య అని లోకానికి చెప్పలేదనా? పెళ్లి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది తనే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది కూడా తనే. అందుకే అతనే బయట పెట్టాలి. అందుకే అప్పటి వరకు నేను దూరంగా ఉంటున్నాను. ఇది ఈగో అనుకోవచ్చు, ఇంకేదైనా సరే అనుకోవచ్చు, కానీ నాకు నేనుగా వెళ్ళి ఈ సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ చేయాలి అనుకోవటం లేదు అని అంది మధు. ఇప్పుడు అర్థమైందక్క. నేను రిషి అన్నాని పిలిస్తే నన్ను అన్నాని పిలవకు, పేరు పెట్టు పిలువు అని అన్నాడు, అందుకేనేమో అని అంది చిన్ని. చాలే, ఇప్పటికే పెద్ద పెద్ద మాటలని ఆడేశావు, కానీ ఇక పడుకో అని అంది మధు చిన్నీని దగ్గరికి లాక్కుని. అక్క అది ఇంకేం మాట్లాడుకు చిన్ని, ఇంక పడుకో. ఈ విషయం అమ్మ వాళ్ళకి ఏం చెప్పకు, సరేనా అని అంది మధు. నేను అస్సలు చెప్పను అక్క, ప్రామిస్ అని అంది చిన్ని. గుడ్ అని చిన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది మధు. కానీ మధు కళ్ళల్లో కన్నీళ్ళు చిన్ని కంట కనిపెట్టింది. ఉదయం లత నుంచి ఫోన్ వచ్చింది మధుకి. ఏంటే పెళ్లి చేసి పంపించి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు అని కసిరేసింది లత ఫోన్లోనే. అది కాదే, కొత్తగా పెళ్ళయిందిగా, డిస్టర్బ్ చేయటం ఎందుకని అని అంది మధు నవ్వుతూ. చాలులే, నేను ఇంకా అజయ్ గారు హనీమూన్కి వెళ్తున్నాం మనాలి అని అంది లత సిగ్గుపడుతూ. కొంపదీసి అందరినీ రమ్మంటావా ఏంటి అని అంది మధు నవ్వుతూ. పోవే, మా మధ్య మీరెందుకు, ఈవినింగ్ ఫ్లైట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రమ్మడానికి చేశాను అని అంది లత. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేము కోరి రావాలి, అంతేకాని నువ్వు ఆర్డర్ వేయకూడదు అని అంది మధు నవ్వుతూ. అబ్బా, నాకు ఆర్డర్ వేయటానికి ఇంకెవరున్నారు? ఒకటి నువ్వు, ఇంకొకటి అజయ్, అంతేగా అని అంది లత. సర్లేనే వస్తాను అని అంది మధు నవ్వుతూ. పోనీలే, హనీమూన్కి వెళ్తున్నారన్నమాట కొత్త జంట అని అంది మధు. అవును, మేము మీకులా చెప్పకుండా అయితే చెక్కే లేదుగా అని అంది లత మామూలుగా అన్నట్టు. మళ్ళీ నాలుక ఖర్చుకుంది. మధు అటువైపు సైలెంట్ అయిపోయింది. మధు, నేను నార్మల్గా అన్నాను, సారీ. మధు మాట్లాడవే అని అంది లత ప్లీజింగ్గా. వస్తానులే అని అంది మధు. మధు సారీ, నేను క్యాజువల్గా అన్నానే అని అంది లత మళ్ళీ. సరేలేవే వదిలే అని అంది మధు. ఇప్పుడు మామూలుగా ఫోన్ పెట్టేశాక లత ఆమె తలను ఆమె కొట్టుకుంది. నోటుదోలు అనుకుంటా. ఆ రోజుక ఆదివారం అవడంతో మధు ఇంకా చిన్ని ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం లతని ఫ్లైట్ ఎక్కించడానికి ఇద్దరం వెళ్దాం అనుకున్నారు. లత కోసం ఆమెకి ఇష్టమైన సేమియా పాయసం చేసుకుని ఇంకా కొన్ని స్వీట్స్ పట్టుకుని ఇద్దరు బయలుదేరారు ఆటోలో. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి లత ఇంకా అజయ్ వచ్చేసి ఉన్నారు. మధుని చూడగానే లత వచ్చి హగ్ చేసుకుంది ఆనందంగా. చిన్నీని కూడా హగ్ చేసుకుంది. అందరూ అక్కడే సరదాగా కూర్చున్నారు. చిన్ని ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూడడంతో చాలా ఎగ్జైట్ అయ్యింది. అక్కడ షాప్స్ అన్నీ తిరుగుతుంది. ఈలోగా రిషి కూడా వచ్చాడు అక్కడికి. అతన్ని చూడగానే మధు మొహం తిప్పేసుకుంది. రిషి కూడా పట్టించుకోకుండా అజయ్ దగ్గరికి వచ్చాడు. చేతిలో ఉన్న స్వీట్స్ పాయసం ఇచ్చింది ఇద్దరికి. వాళ్ళు ఒకరికొకరు తినిపించుకున్నారు. రిషి చిన్నీని చూసి పలకరించాడు, కానీ చిన్ని కూడా హాయ్ అని చెప్పి ఊరుకుంది అంతే. రిషి మనసు చివుక్కుమంది. అజయ్ రిషిని పక్కకి తీసుకెళ్ళి, ఇప్పటికే చాలా లేట్ అయింది, అసలు విషయం మధుకి చెప్పరా, ఇంకా లేట్ చేస్తే ఇంకెంత దూరం పోతుందో అని అన్నాడు అజయ్. ఈలోగా ఫ్లైట్ టైం అవుతుంది అని అనౌన్స్మెంట్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర సెలవు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కనుమరుగయ్యేంతవరకు చెయ్యి ఊపింది. మధు చిన్ని చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయింది. రిషి కూడా అతని దారిని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఆమెను చూశాడు. అజయ్ చెప్పింది నిజమే, ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకున్నాడు రిషి మనసులో. రిషి ఆ రోజు కంగారుగా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. ఉదయాన్నే సుచిత్ర లేచి, ఈరోజు నాకు ఒంట్లో బాగలేదు, అందుకే రావటం కుదరదని చెప్పింది. ఏమీ పట్టనట్టు సరే అని ఊరుకున్నాడు, కానీ మనసులో సంతోషంగా ఉంది. ఈరోజు ఎలా అయినా మధుతో మాట్లాడి వాళ్ళ మధ్య ఉన్న దూరం చెరిపేయాలి అని. ఆఫీస్కి వెళ్ళేసరికి మధు అప్పటికే వచ్చేసి కంప్యూటర్లో సీరియస్గా వర్క్ చేస్తుంది. అప్పుడే వచ్చిన మహేష్ ఆమె దగ్గరకు
వచ్చి ఏంటేంటో మాట్లాడుతున్నాడు, వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు అని అనుకుంటూ ఉన్నాడు రిషి మనసులో. దాని చుట్టూనే తిరుగుతున్నాడు అని అనుకున్నాడు కోపంగా. ఇక క్యాబిన్లోకి వెళ్ళి కూర్చున్నాడు రిషి. మధ్యాహ్నం వరకు చూస్తున్నాడు, అంటే లంచ్ టైంలో మాట్లాడదామని వర్క్ ఉండడంతో. ఇంకా మధుని బయటికి తీసుకెళ్ళి అప్పుడు చెప్దామని అనుకున్నాడు రిషి. మధ్యలో టైం చూసుకుంటున్నాడు. టైం అయ్యింది అని మధు టేబుల్ దగ్గర ఫోన్కి కాల్ చేశాడు. ఎంత చేసినా సరే రిప్లై లేదు. ఇంకా కోపంగా ఉందా ఏంటి అని ఆమె క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆమె కనిపించలేదు. డైనింగ్ హాల్లో ఉందేమోనని చూశాడు, కానీ అక్కడ కూడా కనిపించలేదు మధు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకున్నాడు మనసులో రిషి. ఇక ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఉదయం మహేష్ రాగానే మధుతో మాట్లాడుతున్నాడు కదా, అక్కడి నుంచి చూద్దాం. హాయ్ మధు అని అన్నాడు మహేష్. హలో మహేష్ గారు అని అంది మధు పలకరింపుగా. నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు మహేష్. చెప్పండి అని అంది మధు. ఈరోజు మా నాన్నగారి వర్ధంతి. మా అమ్మ కొంతమందికి భోజనం చెప్పింది. నన్ను కూడా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు అని అంది. నాకు ఉన్న ఫ్రెండ్ మీరే కదా, మీరే లత కదా, అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను ఆఫ్టర్నూన్ లంచ్కి. మీకు ఇష్టం ఉంటే రండి అని అన్నాడు మహేష్. ఓ అవునా, అయితే మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు అని అంది మధు. 2 సంవత్సరాలు అవుతుందండి, ఇది 2వ సంవత్సరం అని అన్నాడు మహేష్. ఓ ఐఎమ్ సారీ అని అంది మధు బాధగా. పర్వాలేదు మధు, నువ్వు వస్తున్నావు కదా అని అన్నాడు మహేష్. మధు ఒకతే వెళ్ళటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సమయానికి లత కూడా లేదు అని ఆలోచిస్తూ ఉంటే, పర్వాలేదు మధు, నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే అన్నాడు మహేష్. అబ్బే అలాంటిదేమీ లేదు, నేను లంచ్ అవర్ అయ్యేటప్పటికి వచ్చేస్తాం కదా అని అంది మధు. తప్పకుండా, మా ఇల్లు పక్కనే, మీరు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు కదా, ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాను కానీ మీరు రాలేదు అని అన్నాడు మహేష్. మధు మనసులో, నీతో మాట్లాడితేనే ఆ రావణాసురుడు కోపంతో ఊగిపోతూ ఉంటాడు, ఇక మీ ఇంటికి వస్తేనా ఇక అంతే. అయినా నా వల్ల రిషి ఇతని కారు పాడు చేశాడు, మరి ఇప్పుడు పిలిస్తే వెళ్ళకపోతే బాగోదేమో అని అనుకుంది మనసులో. ఓకే మహేష్ గారు, నేను మేనేజర్ గారిని 1 గంట ఎక్స్ట్రా పర్మిషన్ అడుగుతాను అని అంది మధు. థ్యాంక్ యూ మధు, సరే నేను లంచ్ టైంకి మనం వెళ్దామని అన్నాడు సంతోషంగా. అని ఊరుకుంది, కానీ మనసులో భయం పట్టుకుంది. ఈ విషయం రిషిక్ గాని తెలిస్తే నా అని మళ్ళీ ఆమె నేనేమి తప్పు చేయటం లేదుగా. మహేష్ గారు వాళ్ళ ఇంటికి నాన్నగారు వర్ధంతికి వెళ్తున్నా, అక్కడ వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళ అమ్మగారు కూడా ఉంటారు. నాకు భయం ఏంటి అని అనుకుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.